హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెడిక్యూర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా పార్లర్లో వాటర్ టబ్లో వేసాం కదా, ఒకసారి ఆన్ చేయమ్మా సచ్చా. ఒకసారి ఇది చూడండి ఫ్రెండ్స్, లోపల వాటర్ ఆటోమేటిక్గా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఏజ్లెస్ బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది జెల్లీ రోజ్ అండి. ఈ పౌడర్ మనం పెడిక్యూర్ చేసేటప్పుడు ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అదే బ్రాండు ఏజ్లెస్ జెల్లీ రోజ్ క్రిస్టల్ జెల్లీ, ఇది కూడా 1 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుంటే ఏమవుతుందంటే, ఒక 20 డ్రాప్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నెయిల్స్ లోపల డస్ట్ మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. పాదాలు పగుళ్ళలో ఉన్న డస్ట్, నెయిల్స్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ కిట్ ఫ్రెండ్స్. ఈ కిట్ ఇలా ఇస్తాడు మనకి. మెనిక్యూర్ కిట్ అంటే ఇలా ఇస్తాడు. ఇందులో మనకి A to Z అన్నీ ఉంటాయి. నెయిల్స్ క్లీన్ చేసేవి, నెక్స్ట్ నెయిల్ కట్టర్స్, నెక్స్ట్ ఈ నెయిల్ కట్టర్ చూసారా ఫ్రెండ్స్, ఇదైతే మనకి చూపిస్తాను అండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి నెయిల్స్ కార్నర్లోని డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా డస్ట్ తీసేదండి ఫ్రెండ్స్. ఇది చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. కొంచెం వాటరు హీట్ ఎక్కాక మనం స్టార్ట్ చేద్దామండి పెడిక్యూర్. ఓకేనా ఫ్రెండ్స్. కదా ఫ్రెండ్స్, ఈ 2 వాటర్లో వేసాక నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసాము. లెగ్స్ ఒక 15 మినిట్స్లో మనకి హీట్ అవుతుందండి వాటర్. మనకి ఎంత హీట్ చూసుకోగలమో అంత హీట్లో ఉంచుకొని అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, యూట్యూబ్లో ఏదో ఒక ప్యాక్ రెడీ చేసి పార్లర్స్కి వెళ్ళక్కర్లేదు, పార్లర్స్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు మేము చూపించి ప్యాక్ అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మేము కోర్సులు చేస్తాం, ల్యాక్స్ ఖర్చు పెట్టి మేము కోర్సులు చేస్తాం. మేము చేసేది ఓన్లీ వైట్నింగ్ కాదండి, మసాజ్ ఇస్తాం. ఆ మసాజ్ వలన మొత్తం బ్లడ్ సర్క్యులేషన్, ఫుట్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. మేము ఇచ్చే మసాజ్కి మొత్తం లెగ్ ఫిట్ అవుతుంది, మొత్తం అంతా చాలా నీట్గా వస్తుంది. పగుళ్ళ దగ్గర నుంచి నెయిల్స్ దగ్గర నుంచి మొత్తం ట్రీట్మెంట్ చేసినట్టుగా మేము మొత్తం ఇదంతా మసాజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, వైట్నింగ్ వస్తుంది, ఇన్ని జరుగుతాయి. జస్ట్ ఒక కాఫీ పొడి, పంచదార, నిమ్మకాయ కలిపి పెట్టినంత మాత్రాన ఏ పార్లర్స్ వాళ్ళు సూసైడ్ చేసుకోరండి. ఎందుకంటే మేము చేసేది ఓన్లీ వైట్నింగ్ కాదు, మసాజ్ కూడా ఇస్తాం. అర్థమైందండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ మొత్తం యూట్యూబ్లో ఇలాంటి ఫేక్ ఎక్కువైపోయింది. అసలు పెడిక్యూర్ అంటే మేము ఎంత స్ట్రైన్ అవ్వాలన్నది మీకు ఇందులో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అయితే ఫుడ్ స్క్రాపర్ పెట్టి తెగ కష్టపడేవాళ్ళం. ఇప్పుడైతే ఇలా డెడ్ స్కిన్ దగ్గర ఇలా పెట్టేస్తే చూసారా ఇది ఎలా పౌడర్ లాగా వచ్చేస్తుందో. అమెజాన్లో తెప్పించాను ఫ్రెండ్స్, చాలా మంచి ఐటము. చూసారా ఎంత నీట్గా వస్తుంది. అదే మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. కొంతమందికి బండగా పగిలిపోతాయి పాదాలు, వాళ్ళకైతే అస్సలు కష్టపడక్కర్లేదు మనం దీంతో. పెట్టమ్మా.
చూసారా ఫ్రెండ్స్, 15 మినిట్స్ ఉన్నాయి హాట్ వాటర్లో. మనం అన్నీ వేసి క్లీన్ చేసాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇలా కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి బెండ్ చేయి కొంచెం. ఓకే, ముందు మనం మొత్తం డెడ్ స్కిన్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, దీంతో మనకి ఈజీగా అయిపోతుంది. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీంతో మనం నెయిల్ మీద ఉన్న మొత్తం డెడ్ స్కిన్ని తీసేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో ఏంటంటే మనం నెయిల్స్లోని కార్నర్స్లో డస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం తీసేయవచ్చు. సరే ఫ్రెండ్స్, ఎంత నీట్గా అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, మనం మెయిన్ ఇవన్నీ స్కిన్ వైట్నింగ్ ఇంపార్టెంటు, ఈ మొత్తం క్లీనింగ్ ఇంపార్టెంట్ అండి మనకి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా డెడ్ స్కిన్ ఉంటుంది నెయిల్ మీద మనకి. ఈ డెడ్ స్కిన్ మొత్తం ఇలా తీయండి, ఇలా చూపించమ్మా. డెడ్ స్కిన్ అంతా ఇలా తీసేయాలి. అప్పుడు మనకి నెయిల్ నీట్గా షైనింగ్గా కనిపిస్తుంది. ఇలా డెడ్ స్కిన్ అంతా తీసి మనం మళ్ళీ ఒకసారి పాదం క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో మసాజ్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసారా ఎంత ఉందో డెడ్ స్కిన్. మన నెయిల్ మీద కొంచెం డస్ట్ పడినా కూడా ఈ డెడ్ స్కిన్ ఏం చేస్తుందంటే ఇంకా డార్క్గా చూపిస్తుంది మన నెయిల్ని, బ్లాక్గా. ఇది తీయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్తో పాదం అంతా క్లీన్ చేసేసుకోవాలి. చూసారా, ఒక్క పగులు కూడా లేకుండా వచ్చేసింది మొత్తం. దాంతో మనకి ఫుడ్ స్క్రాపర్తో నీట్గా ఎంత వైట్గా వస్తుందో పగుళ్ళన్నీ పోయి. ఇప్పుడు మనం క్లెన్జర్ ఉంది చూసారా ఫ్రెండ్స్, లిలియం చాలా బెస్ట్గా ఉంటుంది మనకి క్లీనింగ్కి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లిలియం గోల్డ్ క్లెన్జర్ అండి ఇది, లిలియం గోల్డ్ క్లెన్జర్. దీంతో మనం పాదం అంతా క్లీన్ చేసుకోవాలి. పైకి పెట్టు. ఇది క్లీనింగ్ స్ట్రోక్ అండి. మనం ఇలా క్లీన్ చేస్తేనే ఇప్పటి వరకు వాటర్లోని మనం హాట్ వాటర్లో నాని ఉన్నాయి కదా, చుట్టూ నీట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, క్లెన్జర్తో క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఎప్పుడు పార్లర్కి వెళ్ళినా లావుగా దలసరిగా ఉన్న స్పాంజులు వాడొద్దని చెప్పండి ఫ్రెండ్స్. అవి వాళ్ళు ఒకరికి ఇద్దరికి చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకే స్పాంజ్ ఇద్దరు ముగ్గురికి క్లీనింగ్ సరిగా ఉండదు, అది క్లీనింగ్ సరిగా అవ్వదు. చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి స్పాంజులు అయితే చైనా స్పాంజులు అంటారు ఫ్రెండ్స్. ఇదైతే పేపర్లా ఉంటుంది, మనకి క్లీనింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇవి తీసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా పార్లర్స్ వాళ్ళకి చెప్తున్నాను. ఈ స్పాంజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాషింగ్ నీట్గా అయిపోద్ది, మనకి గ్రిప్పింగ్ బాగుంటుంది. మెయిన్ ఇది గ్రిప్పింగ్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
మీకు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నానా అని ఏమనుకోవద్దు. చాలామందికి కొత్తగా పార్లర్ పెట్టే వాళ్ళకి తెలియదు కదా. నేను స్టార్టింగ్ నాకు తెలీదు, తర్వాత మా మేడం చెప్పారు, అప్పుడు తెలిసింది నాకు. ఈ స్పాంజిల్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మసాజ్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు చెప్పండి ఫ్రెండ్స్, 3 ఐటమ్స్లో ఇవన్నీ జరుగుతాయా? యూట్యూబ్లో పెట్టండి, కానీ ఎవరి వర్క్ని కించపరిచిలా పెట్టకండి వీడియోస్. అది కరెక్ట్ కాదు. మీకు లైకుల కోసమో దేనికోసమో మీరు చేసినా అది కరెక్ట్ కాదు. పెడిక్యూర్ ఎందుకు ఫుల్ వీడియో పెడుతున్నానంటే, మేము ఎంత కష్టపడితే మీ పాదాలు, క్లయింట్ పాదాలు పట్టుకొని మేము ఫేస్ని ఎంత చక్కగా చేస్తామో పాదాన్ని కూడా అంతే చక్కగా మేము పట్టుకొని మేము మసాజ్ చేస్తాం, మొత్తం క్లీన్ చేస్తాం A to Z. దానివల్ల మీకే మంచిది కదా, హెల్తీగా ఉంటుంది. పాదం మొత్తం పెయిన్స్ పోతుంది, డెడ్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ మసాజ్ వలన పెయిన్స్ తగ్గుతాయి మెయిన్. చూసారా ఫ్రెండ్స్, అలాంటి ప్యాక్లు వేసుకోండి. కాకపోతే మొత్తం క్లీన్ అవుతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఎవరు ఎలాంటి ప్యాక్ రెడీ చేసినా పార్లర్స్, బ్యూటీ పార్లర్స్ వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులు మాకు ఎప్పుడూ రావు. ఇది మెయిన్. చూసారా ఫ్రెండ్స్, పాదాన్ని ఇంత చక్కగా మేము పెడిక్యూర్ పేరుతో ఇలా చేస్తాం. నీట్గా ఉంటుంది. 1 month వరకు మళ్ళీ డెడ్ స్కిన్ కానీ ఏమీ కనిపించదు. ఎంప్లాయీస్ అయితే మంత్లీ వన్స్ చేయించుకోవడం మంచిది. ఇలా 3 times చేయాలి ఫ్రెండ్స్. 3 times చేసాక మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మసాజ్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు నెయిల్స్ షేప్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే పెడిక్యూర్. లాస్ట్లో ఇంకో ప్యాక్ వేస్తామండి ఫ్రెండ్స్. లాస్ట్ ప్యాక్ వేస్తున్నాను. మసాజ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, లాస్ట్ ప్యాక్ వేస్తున్నాను. ఇది వేసాక క్లీన్ చేసి నెయిల్ పాలిష్ వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో. ఇటు పెట్టమ్మా. కప్పు ఇది సరిగ్గా పెట్టు, పైన పెట్టు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఒక 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసేద్దాం. వాళ్ళు ఎవరో ఫేక్ వీడియోలు పెడుతున్నారు, అది రాయండి ఇది రాయండి తెల్లగా వస్తుందని. అది కరెక్ట్ కాదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడను, కానీ పార్లర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు మేము ఇది చూపిస్తే అనాలి, కానీ పార్లర్స్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అన్న మాట. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్యాక్ తీసాక మీకు నెయిల్ పాలిష్ వేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. నెయిల్ పాలిష్ కూడా వేసాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోయిందో స్కిన్.
మొత్తం పగుళ్ళన్నీ పోయి ఎంత నీట్గా అయిపోయిందో. దీన్ని ఫుల్ కంప్లీట్ పెడిక్యూర్ అండి. అంతేగాని మనం ఒక ప్యాక్ ఇంట్లో ఉన్నది పామండి తెల్లగా వస్తుందంటే మసాజ్ ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? మసాజ్ వలన ఎన్నో బెనిఫిట్స్. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బాడీ పెయిన్స్ ఉండదు, చక్కగా ఈ మొత్తం ఇవన్నీ పెయిన్స్ ఉంటాయి చాలామందికి, అవన్నీ ఉండవు. చాలామంది రిలాక్స్ అవ్వడం కోసమే పెడిక్యూర్ చేయించుకుంటారు ఫ్రెండ్స్. ఒక్క ప్యాక్ వలన అవ్వదు అది. ఒక పంచదార నిమ్మకాయ కలిపండి వైట్గా వచ్చేస్తుంది, అవన్నీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్, ఫేకు. ఇంత కంప్లీట్ చేస్తేనే ఇలా వస్తుందండి ఇప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.